మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 11 మంది టీడీపీ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. మొత్తం 40 మందిపై కేసు నమోదవగా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించారు పోలీసులు. 40 మందిని గుర్తించగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, నిన్న ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపైకి దాడికి వెళ్లినటువంటి టీడీపీ నేతలను పోలీసులు గుర్తించారు. మొత్తం 40 మంది ఈ దాడిలో పోలీసులు ఇప్పటి వరకు వాళ్ళని గుర్తించడం జరిగింది. ఇందులో 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఏదైతే నిన్న దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా వీడియోలు అలాగే సీసీ కెమెరాల ఆధారంగా కొంతమందిని గుర్తించడం జరిగింది. దాదాపు 40 మందిని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ 40 మందిలో ప్రజెంట్ అయితే 11 మందిని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అయితే ఈ కేసుకి సంబంధించి మరికొంతమంది కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది పేర్లు అయితే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా గాలింపు చేపడుతున్నట్టుగా మనకి ఇబ్రహీంపట్నం పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి దాడులకు సంబంధించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చగొట్టినా కూడా ఎవరు రెచ్చిపోవద్దు, సమన్వయం పాటించాలంటూ కూడా ఒక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అటు పోలీసుల యాక్షన్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పాలి. మొత్తం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాజకీయ పరంగా ఇటు వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జోగి రమేష్ ని పరామర్శించి వచ్చారు. ఆయన కూడా ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ దానికి సంబంధించి కూడా ఆయన జోగి రమేష్ ని పరామర్శించడం జరిగింది. అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఏదైతే జోగి రమేష్ నివాసం పైకి రాళ్లు కర్రలతో పాటు దాడి చేయడంతో పాటు పెట్రోల్ బాంబులు కూడా ఇంటిపైన విసరడం, ఇంటికి నిప్పు పెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఈ ఘటనను చాలా సీరియస్ గా పోలీసులు తీసుకున్నారు. ఇందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.